హాయ్ ఫ్రెండ్స్, క్రికెట్ కథలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇషాన్ కిషన్ గురించి కొంచెంసేపు మాట్లాడుకుందాం. ఇషాన్ కిషన్ ఇండియాలో అంతకుముందు వన్డేస్ ఆడాడు, 20 మ్యాచెస్ ఆడాడు, టెస్టులు కూడా ఆడాడు ఫ్రెండ్స్. బట్ కానీ ప్రజెంట్ అతను ఏ సిరీస్కి సెలెక్ట్ అవ్వటం లేదు. ఎందుకు అంటే అతను కొన్ని సిరీస్లో విఫలమయ్యాడు. అందుచేత అదిగాక బాగా కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. అందుచేత అతను సెలెక్ట్ అవ్వలేకపోతున్నాడు. అతను 2023 వరల్డ్ కప్లో కూడా సెలెక్ట్ అయ్యాడు. ఒక 2 మ్యాచెస్లో అతనికి అవకాశం కూడా వచ్చింది. ఒక మ్యాచ్ పర్లేదు అనిపించినా సరే ఒక మ్యాచ్ సరిగా ఆడలేదు. అలాగే ఐపీఎల్లో కూడా గత 3 సీజన్స్ నుంచి అంటే ఒక 3 సీజన్స్ నుంచి ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. బట్ కానీ యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, లేకపోతేనేమో ఫెయిల్ అవుతున్నాడు. కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయట్లేదు. 20లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. బట్ కానీ అతనికి ఎక్కువ 20 మ్యాచెస్ మాత్రమే అతనికి ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. అతనికి మంచి అవకాశాలే వచ్చాయి. అంతకుముందు 20 వరల్డ్ కప్లో ఆడాడు. ఒక 2023 వన్డే వరల్డ్ కప్ ఆడాడు. ఇండియా ఫైనల్ కూడా వచ్చింది వరల్డ్ కప్లో. బట్ కానీ అతనికి 2 మ్యాచెస్లో మాత్రమే అవకాశం వచ్చింది. ఇప్పుడు చూస్తే అతనికి అవకాశాలు రావడమే చాలా రేర్గా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అతన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 11 కోట్ల పైన పెట్టి తీసుకుంది ఫ్రెండ్స్. అతనికి ఇది మంచి అవకాశం. ఈ ఐపీఎల్లో అతను కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అతనికి టీమిండియాలో సెలెక్ట్ అవ్వడానికి కూడా చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా అతనికి ఆల్రెడీ ఆడాడు కాబట్టి అతను పరిగణనలోకి తీసుకోవచ్చు. అదేవిధంగా ఇషాన్ కిషన్కి 2025 సంవత్సరం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఇయర్లో కనుక అతను మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే అతనికి ప్రజెంట్ ఏజ్ వచ్చేసి 26 ఇయర్స్. అతనికి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది. ఇది ఈ పర్ఫార్మెన్స్ని బట్టి టీమిండియాలో మంచి ప్లేయర్గా ఎదిగే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో మనం చాలామందిని చూసాము. కొన్ని సంవత్సరాలు బాగా ఆడి తర్వాత ఆ ఫామ్ లేని కారణంగా వెండి జరిగిన వాళ్ళని. అదేవిధంగా ఇషాన్ కిషన్కి ఇంకా చాలా ఇయర్స్ ఉంది కాబట్టి మంచి పర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటే అది SRH సన్ రైజర్స్ హైదరాబాద్కి బెనిఫిట్ అవుతుంది. ప్లస్ రాబోయే కాలంలో అతనికి బెనిఫిట్ అవుతుంది. అతని ద్వారా ఇండియన్ క్రికెట్ టీంకి కూడా బెనిఫిట్ అవుతుంది. వికెట్ కీపర్. ఇతని ప్లస్ పాయింట్స్ ఏంటంటే వికెట్ కీపర్ ప్లస్ ఓపెనింగ్ చేయగలరు, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతను కనుక చక్కగా కనుక మంచి ఫామ్లో కనుక వస్తే ఇతనికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇతనికి మంచి పర్ఫార్మెన్స్ రావాలని మనం మంచి మ్యాచెస్ ఇతని ద్వారా మనం చూడాలని కోరుకుందాం. అదేవిధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా చాలా బాగా ఉంది కాబట్టి ఆ టీంలో ఇతను బాగా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇతని ఫెయిల్యూర్స్ని ఇతను వదిలేసి నెక్స్ట్ మంచి ఫామ్లోకి రావాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.